గారికి కృతజ్ఞతలు. మన భోజనానికి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారు మనకి చాలా అద్భుతం అందిస్తున్నారు. ఎందుకంటే జనాలందరికీ తెల్లవారుజాము విశ్వం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మేము ఇప్పుడే కాదు, మీ ఇంతప్పటి నుంచి కూడా తెల్లవారు 4 గంటలకు నెగడం నాకు పెద్ద అలవాటు అండి. అది మాత్రం వాస్తవం అండి. విశ్వం ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటుంది. కాకపోతే ఈ గురువు గారు మాకు క్లాసు మా మిస్సెస్ చూసిందండి. 2 నెలలు అవుతుంది. 2 నెలల కంచి తన్నిసుకుంటాను ఈ క్లాస్కి రావడానికి, కానీ టైం రాలేదు. ఈ పూటకు వచ్చింది. నిజమే, 2 నెలలు అవుతుంది కనెక్ట్ అయ్యి. అంతే ఇలా సూత్రును మరి కనెక్ట్ అవ్వాలి కదా. ఇందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరు చూడలే. ఆవిడ మాత్రం చదువు లేదు, కానీ ఏటి అనేసి అలా దాన్ని కనిపెట్టి చూసి దీన్ని 10 సార్లు చూసి అప్పుడు వాళ్ళ చెల్లి గారికి చెప్పారండి, ఇలాగ ఈ క్లాసు బాగున్నట్టు ఉంది, ఒకసారి చూసి పంపించింది చూడడానికి. పంపిస్తే ఆవిడ కూడా చూసింది. చూసిన తర్వాత అక్క ఇది బాగుంది అనేసి ఈ రోజుకి ఇదే పని. 2 నెలలు అయిపోతుంది, క్లాస్ టైం రాలేదు. ఎప్పుడు వస్తుంది టైం, ఎప్పుడు వస్తుంది తెల్లవనేసి ఇదే పండుగ. తెల్లవారినేసి ఇదే పండుగ. అయితే మేము మాత్రం 5 సంవత్సరాల పిల్లడి కాంచి మాకు మాత్రం కష్టం ఎక్కువ అండి. అంతే, మేము చదివించట్లేదు మా నాన్నలు. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు పనులు చేయించడమే. 5 సంవత్సరాల పిల్లడి కాంచండి, మామూలు కాదు. ఇంత వయసు వచ్చింది, ఇంత వయసు వచ్చిన కాంచి కూడా పనే. ఇప్పుడు వరకు కూడా 40-50 సంవత్సరాలు అయిపోతుంది దగ్గరే. ఇప్పుడు వరకు కూడా పని. ఇంకా రెండో చదువునేది సాగునేది ఏటీ లేదు. ఇదిగా మన విశ్వం బాబు గురువు గారికి 50 సంవత్సరాలు అయిన తర్వాత మనకి అప్పచెప్పింది ఆ విశ్వమ్మ. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం జరుగుతుందో. అయితే మాకు కష్టం అంటే కష్టపడినందువల్ల నష్టం లేదండి. ఖచ్చితంగా మనం అనుకున్న పని మాత్రం జరుగుతుంది. అంటే తెల్లవారుజాము 4 గంటల విశ్వం కనెక్ట్ మాత్రం కరెక్ట్. ఎందుకంటే మనం ఏదనుకుంటే అది అవుతుంది, అడ్డు ఆపు ఏటి లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. మన చేతిలో డబ్బులు లేకపోయినా డబ్బులు ఇచ్చేస్తాయి, ఏదైనా జరుగుతుంది. కాకపోతే ఒకటి చదువు లేదు, మనం ఇంకా లాలాగా ఇలాగా అయిపోలేదు, అది ఇదనేసి ఏదో ఇబ్బంది ఉంటుంది. కానీ అది కాదు. కానీ తెల్లవారుజాము 4 గంటల్లో విశ్వం మాత్రం కనెక్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. అయితే చిన్నప్పటి నుంచి కష్టపడ్డం తప్ప చదువు లేదు, సాము లేదు, ఏమి లేదు. అయితే ఇలా ఏం జరిగిందంటే నిన్న బ్యాంక్ ఆయన ఫోన్ చేశాడండి. బ్యాంక్ ఆయన ఫోన్ చేశాడండి, బాబు మీ కొద్దిగా ఇంట్రెస్ట్ కట్టాలా, అంతే మీ అన్నీ లోపలే కదా ఉన్నాయి, మరి కొద్దిగా మీరు ఇంట్రెస్ట్లు ఇవన్నీ కట్టాలి, రేపు సోమవారం కానీ బుధవారం కానీ రండి అనేసి అని అన్నారండి. అంటే సోమవారం కానీ బుధవారం కానీ మేమైతే వచ్చేస్తాం, కానీ డబ్బులు రావాలి కదండి అని అన్నాను నేను. మేమైతే వచ్చేయడానికి రెడీకి ఇప్పుడైనా వచ్చేస్తామంటే డబ్బులు రావాలి కదండి అని అన్నాను. అంతే, డబ్బులు ఎందుకు అయ్యా, నీ బుక్ కొట్టుకొని రావే, నీకే డబ్బులు వస్తాయని అంటారు అతను. అయితే ఆవిడ మాత్రం ఇంట్రెస్ట్గా ఏ పని చెప్పినా సరే మంచి ఇంట్రెస్ట్గా ఉంటారు. ఏదైనా తలుసుకుంటే మరి నిద్ర పట్టరండి. మీరు 3:45 నిమిషాలు అంటారు, కానీ 3 గంటల నుంచి స్టార్టింగ్. 3:45 కాదు, 3 నుంచే మాకు స్టార్టింగ్. మరి ఇంకా సూపులు లేవు. టైమింగ్ మాత్రం అయితే 1 గంట వెనక్కి వేసేవండి, అది ఒక్కటే ప్రాబ్లం. ఇప్పుడు 1 గంట ముందు వేసిపోతాను మీరు కనెక్ట్ అయినందువల్ల. అయితే ఎప్పుడు కష్టపడడం తప్ప మరి మా ఇంకా ఇదేటి లేదు. కాకపోతే అడ్డు ఆపు లేకుండా అన్నీ మనకు బాగానే జరుగుతుంది. గురువు గారికి మాత్రం మా పాప బాబు సెట్ అయిపోతే అన్ని 786 నోట్లు 500 నోట్లు మెల్ల వేస్తానండి. అది మాత్రం వాస్తవండి. మా పాప బాబు కోచింగ్లో ఉన్నారు. అంటే పాపకి మ్యారేజ్ అయిపోయింది, కాకపోతే ఏదో చిన్న ఆలోచన ఉంది. పాప బాబు సక్సెస్ అయిపోతే 500 నోట్ల 786 నోట్లన్నీ గురువు గారికి వేస్తామండి. మాకైతే నమ్మకం ఉందా? ఓకే, థ్యాంక్ యూ. విశ్వమణి గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. స్వామియే శరణమయ్యప్ప. నా మీద నేను చిన్న పాట కూర్చుకున్నాండి గురువు గారిని తలుసుకొని.
మట్టి తీసావా మట్టి బొమ్మన చేసావా ప్రాణం పోసావా విశ్వమ్మ మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మన చేసావా ప్రాణం పోసావా విశ్వమ్మ మనిషిని చేసావా 9 నెలలు మమ్మో తల్లి గర్భములు ఉంచావా 9 నెలలు మమ్ము తల్లి గర్భములు ఉంచావా నీళ్ళు మహిమలతోటి నేల మీద దించేసావా మట్టి తీసావా మట్టి బొమ్మన చేసావా ప్రాణం పోసావా విశ్వమ్మ మనిషిని చేసావా మట్టి తీసావా ఉయ్యాల్లోనూ వేసావా జోల పాటలు పాడావా ఉయ్యాల్లోనూ వేసావా జోల పాటలు పాడావా బుడుబుడు అడుగులు నటకలతోని గోవులకి పంపించావా మట్టి తీసావా మట్టి బొమ్మన చేసావా ప్రాణం పోసావా విశ్వమ్మ మనిషిని చేసావా మట్టి తీసావా 40-50 సంవత్సరాలకు విశ్వంబాబుని పంపావా 40-50 సంవత్సరాలకు విశ్వంబాబుని పంపావా విశ్వంబాబుని పంపావా విద్యలు నేర్పిస్తున్నావా విశ్వంబాబుని పంపావా విద్యలు నేర్పిస్తున్నావా తెల్లవారుజాముని మమ్మల్ని నెగ్గొట్టి పంపించావా మట్టి తీసావా మట్టి బొమ్మని చేసావా ప్రాణం పోసావా విశ్వమ్మ మనిషిని చేసావా మట్టి తీసావా మర్రి చెట్టు కాడికి వెళ్ళావా నీ బాధల్లో చెప్పుకున్నావా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళావా నీ బాధల్లో చెప్పుకున్నావా రాయి చెట్టు దగ్గరికి వెళ్ళావా నువ్వు డబ్బుని కోరుకున్నావా నువ్వు రాయి చెట్టు దగ్గరికి వెళ్ళావా నువ్వు డబ్బుని కోరుకున్నావా జమ్ము చెట్టు దగ్గరికి వెళ్ళావా నువ్వు కారును కోరుకున్నావా జమ్ము చెట్టు దగ్గరికి వెళ్ళావా కారును కోరుకున్నావా హైదరాబాదులు కారును కొని గురువు గారి క్లాస్కి వచ్చావా మట్టి తీసావా మట్టి బొమ్మన చేసావా ప్రాణం పోసావా విశ్వమ్మ మనిషిని చేసావా మట్టి తీసావా థ్యాంక్ యూ మా గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు కానీ 1 లక్ష 2 లక్షలు కాదు 100 లక్షల కోట్లు పాదాభిభూతి ఓకే నా మాటలు కొంచెం నెత్తి వస్తుంది కొంచెం నవ్వకండి అందరికీ కృతజ్ఞతలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కోటేశ్వరులు అందరికీ కృతజ్ఞతలు నైట్లకి కృతజ్ఞతలు ఇసమైన బాబు గారికి చాలా కృతజ్ఞతలు మీరందరికీ ఒక మాట చెప్పాలని వచ్చాను గురువుగారు అని ఒక మాట చెప్పారు మీరు బట్టలు దాయొద్దని చెప్పారు కదండి నేనైతే 12 సంవత్సరాలు రాశానండి బట్టలు అవన్నీ ఒక్కసారి ఉట్టుకెళ్ళి మోటగేట్స్ పంపించానండి 12 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయిందండి చీరలన్నీ బీరోలు దాశాను పంపించానండి ఒక్కటి లేదు ఇంట్లోనే కానీ వెళ్ళిపోయిన వెంటనే ఎక్స్ట్రా 15 చీరలు కొనేసానండి వెంటనే మీ వరకు అసలు మీరు అనేది మీ వరకు చూసుకుని నీ వరకు చూసుకుని ఇప్పుడు చూసుకుంటాను కదా ఇప్పుడు ఎందుకంటే మాటలకు వస్తానంటే అందరూ మనం బొరపెట్టాను మా ఆయన మనం కూడా బొరపెట్టి ఈరోజు ఎంత పెద్ద పాట పాడుతాను అతనంటే పనికి మన పనులు చేశారు కాబట్టి ఇవాళ చెప్తాను కాబట్టి ఈరోజు మా కోటేశ్వరం 100 ఈ సబ్జెక్ట్ ఎందుకంటే 2 రోజులు ఏడ్చానండి మీ గురించి నేను అంటే 18 సంవత్సరాలు పెట్టి మీకు కష్టపడతానండి మీ వేరే 20 సంవత్సరాలు అయ్యింది మీ చెప్పాలి కదండి కానీ దేవుడిని ఇచ్చారు కాబట్టి మీకు చెప్తానండి అతను మా తర్వాత అందరూ బాధలతో వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పక్కర్లేదు నాకు దేవుడితో సమానం కాబట్టి నేను ఓంకారం బాగా పాటిస్తానండి గురువుగారిని 15 సంవత్సరాలు పెట్టి ఓంకారం చెప్పినవన్నీ ప్రతి గుడి పరిగెడతాను కేదార్నాథ్ వెళ్ళాను బద్రీనాథ్ వెళ్ళాను గంగోత్రి ఉడికిని బీటెక్ చదివించాను బీటెక్ చదివి పూర్తి చేయలేదు ఉన్నమాట విజయం చెప్పాలి కదా అతను పూర్తి చేయలేదు చాలా కొంచెం వ్యసనాన్ని ఫాలో అయిపోయాడు బాబు నా కూతురు పిల్లలు మ్యారేజ్ అయిపోయింది కళల పిల్లలు పుట్టారు బాబుకి చాలా ఇబ్బందులు పెట్టారు అతను
ఇప్పుడు తావుడు మానేసాడండి, ఏ దేవుడు కాపాడాడు తెలియదు కానీ అది ఎదవేసేసాడండి చాలా ఉన్నమాట చెప్పారు ఇక్కడ మార్చారు. ఏ దేవుడిని మార్చాడు తెలియదు కానండి, గుడిసిల్లు అంట ఇప్పుడు ఉన్నమాట నిజం చెప్పాలి. ఇక్కడ నిన్న బాధపడి వచ్చాను కాబట్టి ఈరోజు మీరు మార్చారు నన్ను. అసలు నాకు ఏవో చెప్తానండి గురువారండి, నేను నవ్వుతానంటే నవ్వే నన్ను పెంచింది ఇవాళ. ఎవరైనా ఎంత బలంగా ఉంటారో ఇవాళ గట్టి చెప్తానండి. నేను బాధలతో వచ్చాను. నేను ఎందుకు చెప్తానంటే నా 10 రూపాయలు ఇంట్లో లేవు నా దగ్గర. నా భర్త 10 రూపాయలు కూడా నాకు ఇవ్వలేదు. 15 సంవత్సరాలు లేదు నేను వ్యాపారం చేసి. కానీ ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని నవ్వులు పడ్డాను నాకు తెలియదు. నా పక్క వాళ్ళు పొరుగుని ఎవరు సపోర్ట్ లేరు. కానీ ఈరోజు ఎందుకు గట్టి చెప్తాను, 10 మందికి వచ్చి చెప్తానంటే నాన్నకి ఎవరు అవ్వద్దని చెప్తాను. ఎందుకు నవ్వుతాను, నవ్వే నాకు పెంచింది ఎవరు. పిచ్చిదరం నవ్వుతుంది ఇది ఎలా నవ్వుతున్నా తోడు ముట్టినోడు అంతమ్ములు యువసం బాబు గారు నవ్వు ఎంత నాకు మొక్కే నవ్వు వచ్చేది రుచి బాగా. ఈరోజు నవ్వి నన్ను పెంచిందండి. నవ్వే మనకు ఆనందం. మన భర్త అయినా మన పిల్లలైనా మనకి ఎవరు ధైర్యం కాదు. ఎవరు గట్టి చెప్తాను నన్ను నింటు నవ్వే బాగా నేనే నచ్చిపోయిందేనండి. నేను నాకు నవ్వి నన్ను పెంచింది. నా తోడు పుట్టినది కానీ నా బాగారులు కానీ నా కూటమి కానీ నా భర్త కానీ నా సపోర్ట్ లేరండి. ఇవాళ చెప్తాను ఇవాళ 5,000 రూపాయలు చీర కట్టినాం అంతే కట్టగలదాన్ని ఉన్న కప్పుడు ఎన్నోళ్ళు ఈరోజు 1 కోటి రూపాయలు చీరలు కడతాను. ఇవాళ చెప్తానండి. ఎలాగొస్తుంది అడగొద్దు, చెప్పొద్దు, ఎవరు వద్దు అంతా అడగదండి. నా సబ్జెక్ట్ నాకు దొరికి 9/25 తారీఖు మిమ్మల్ని చూశానండి. ఏ దేవుడు పంపించాడో నా భగవంతుడు దేవుడు చెప్తాను ఇవాళ. ఎన్ని దేవుని మొక్కలు నాకు తెలియదండి. నా పిల్లలు నా కూతురు పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు పిల్లలు లేరు. ఆ పిల్లతోనే పడ్డాను, ఈ భర్తతో పడ్డాను, కొడుకుతో పడ్డాను. బెంగళూరుని చదివించానండి. కానీ 10 రూపాయలు ఆదాయం లేకండి ఏ దేవుడికి ఇచ్చాడో తెలియదు. కానీ మీకు చెప్పాలి కదండి. మీరు అందరూ మీరు అనుకోకండి కానీ నా ఉన్న బాధ చెప్తాను. నవ్వుతానండి అనుకోండి. నా ఇంట్లో బోళ్ళు బాధలు ఉన్నాయని ఎప్పుడు కూడా కొనుక్కోవద్దు అని చెప్తానండి. తోడబుట్టిన అబ్బజిల్లలకి అక్కలకి అన్నీలకి పెనాళ్ళకి చిన్నాళ్ళకి అందరికీ దయ చెప్తాను. బాధను మనసులో పెట్టుకోవద్దు, నవ్వండి. నాకు ఎంత బాధ అంతే కూర్చొని ఏడుతారు. ఇప్పుడు నా భర్త గట్టిగా పాట పడతారు కానీ భర్తకి బయటికి మాట్లాడతారు తప్ప ఇంటికాడ మాట్లాడతారు కానీ బయటకి పనికిరారు ఏంటి. కానీ మనం బలంగా ఉంటే ఏదైనా సాధించగలము. నాకు ఈరోజు 5,000 రూపాయలు చీర కడితే కట్టగలదని ఉన్న బాగారులు ఈరోజు నీకు 1 కోటి రూపాయలు నడిపిస్తాను. ఎలాగొస్తుందో తెలియదు. మాకు 4 ఆవులు ఉన్నాయి. 4 ఆవులు ఉన్నాయండి మా గోమాతలు. ఎలాగొస్తుందో చెప్పలేను. నాకు చదువు రాదు, మా ఆయన తెలియదు. నేనే నడిపిస్తాను, నువ్వు నేనే కడతాను. ఇక ఇతను కూడా తెలుసా ఆ విషయం. ఎలాగొస్తుందని చెప్పలేను దీనికి. ఈరోజు నేను 18 సంవత్సరాలు నేను నడిపిస్తాను. 1,50,00,000 రూపాయలు నేను చీట్లు వడుతాను. ఇప్పుడు ఎలాగొస్తుంది నేను చెప్పలేను కదండి. నా గోమాతలు 4 ఉన్నాయి నా ఇంటికాడ. అవే మాకు జీవనోపాధి ఏకంగా ఉన్నాం. కానీ మీ అందరికీ ఒకటి చెప్తానమ్మా, ఎవరైనా భర్త అయినా కొడుకైనా తండ్రి అయినా మామైనా అత్త అయినా ఏ సమస్య ఉన్నా మీ నవ్వుకొని ధైర్యాన్ని పెంచాలి, ముందుకు నడిపించాలి. మన బలంగా ఉంటే ఏదైనా సాధిస్తామని నమ్మకము. ఈ చెప్పడానికి నేను వచ్చానండి గురువారండి. నీకు ఇంకెటు అన్నాడు ఈరోజు నన్ను మార్చింది మీరేనండి. నా భర్త మార్చలేదు, నా బాలుడు మార్చలేదు, నా కొడుకు మార్చలేదండి, మీరు మార్చారండి. మొన్న అసలు నువ్వు బతకాలి నాన్న బతకాలి నాన్న కోసం ఆలోచిస్తానండి. నిజం చెప్తాను. కానీ ఒక 2 కోట్లు ఉన్నాయండి, ఇల్లు కట్టుకోవాలి. కట్టేసానండి. 100 కోట్లు అయిపోయింది. ఇప్పుడే 100 గేట్లు లేదా కోట్లు అయిపోయాను. ఎక్కడి నుంచి కూడా అనిపిస్తుంది. నిజమండి. ఇవాళ కోటి దేవతలు చెప్తాను కట్టేస్తానండి. ఇక ధైర్యం వచ్చిందండి. నా గురువు అంతా నాకేం భయం అండి. ఇంకా నాకు ఎన్ని దేవుడితో నేను ఇప్పుడు మరి ఆవిడ చెప్పినా నేను పాటించేదాన్ని. ఏ గుడైనా నేను ఆ గుళ్ళన్నీ ఒగ్గిసానండి. ఇప్పుడు ఒక దేవుడు 3 నెలలు బట్టి గురువు చెప్తే కానించి నేను అంత యాక్టివ్గా ఉన్నాడు మీకు అర్థం కాలేదండి. అసలు దేవుడు పంపించాడనేసి కేదార్నాథ్ గుడికి వెళ్ళినప్పుడు అంత మనకు ఆనందం అనిపించింది. కానీ ఈశ్వరుడు ఈ దేవుడి పక్కనే వచ్చాడనేసి నాకు అనిపించిందండి. అసలు ఈ రోజు ఇలా ఉన్నానంటే మీ వల్ల ఉన్నానండి. నేను అసలు నా గురించి ఎప్పుడైనా ఉంగరంగానే చీరలుగానే నాకు అసలు నాకన్నా వస్తే కొనుక్కోండి. మా ఆయన మార్చడం, నా కొడుకు మార్చడం, నా అల్లుడు మార్చడం ఇవి తప్ప నా ఫ్యామిలీ మనం దృష్టి పెట్టడం తప్ప నా వరకు నేను పెట్టుకోలేదు. ఇక్కడి నుంచి అసలు ఈయన 100 కోట్లు సంపాదించేస్తానండి. అలాగే అనిపిస్తుంది ఒకసారి. అయితే సంపాదించి అనిపిస్తుంది ఒకసారి. నిజమండి. 3 కోట్ల దేవుడు చెప్తాను సాధిస్తానండి. ఆ పడుదలకు ఉందండి. క్లాస్ సూపర్గా ఉంది. నమ్మాలి. నాకు ఈ సబ్జెక్ట్ నమ్మిన కాయించి నాకు అన్ని విధాలుగా అనకూడదు. కానీ డబ్బులు మాత్రం ఇంట్లో డబ్బులు వస్తూనే ఉంటానవి. డబ్బులు నన్ను ఏం మాట లేదు. కానీ మనసు పూర్తిగా 4 గంటలుగా నెగిస్తే మాత్రం కంపల్సరీ నేను ఎప్పుడు 3:30 నేర్చిపోతున్నాను. నాకు ఏమో కోడి ఫారం ఉండేది, దాన్ని బట్టి ట్రైనింగ్ అయిపోయాను. 15 సంవత్సరాలు బట్టి నేను 3 గంటలకు నేర్చుకుని ఉంటాను.
కానీ ఈ గురువు చెప్పిన తర్వాత ఉంటే ఇంకా 100 కోట్లు సంపాదించిపోయినట్టు అని ఇవి వచ్చేస్తాను అనమాట ముందు. ఇంకేంటంటే ఇప్పుడే నాకు 1,50,00,000 నడిపిస్తానమ్మా. 2 నెలలు అయింది అతను కలిసి. నేను ఇంతకుముందు నేను ఎవరు నమ్మాను చెప్పు. మనకి ప్రకృతి శాసించింది కదా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ పట్టిన తర్వాత ఇంకా అవుతానమ్మ. నేను ఇల్లు కట్టేస్తున్నా, కొడుకు ఉద్యోగం వచ్చేది, అన్నీ వచ్చేది, ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. నిజమండి. ఇక నా మాటలని ఎవరికైనా తప్పులు అంతే క్షమించండి అమ్మా. ఉండమని చెప్పానండి. ఆదివారం ఎప్పుడు తినలేదండి. అన్ని గుళ్ళు వదిలేసాను. ఈశ్వరుడిని ఈ గురువుని ఒక రకంగా అందమ్ములు ఒక అన్న కింద భావించి ఇవాళ తినేసానండి. అన్నీ నేను వదిలేశాను అన్ని 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టి వదిలేశాను అంతే. అన్ని దక్షవరం తిన్న శుక్రవారం తిన్న ఇవన్నీ పెట్టుకోను కదా. వాటి నుంచి అన్ని వదిలేసి ఇతను ఈశ్వరుని తప్ప మరి ఇంకెక్కడికి వెళ్ళో నా మనసు పూర్తిగా ఇతను నమ్మాను. మీరు అందరూ మంచి గట్టిగా పట్టుకుంది మాత్రం ఇతను మాత్రం మనం సాధిస్తాం. నాకు నమ్మకం ఉంది. అందుకే మీకు చెప్పడానికి వచ్చాను తప్ప మీకు మీరు ఏమనుకోకండి. మాటలన్నీ నిజం చెప్తాను. 30 దేవతలతో చెప్తాను. నేను తెల్లని దేవుళ్ళు బాగా పూజిస్తాను. నేను గుళ్ళకి వెళ్తాను బాగాను. ఇప్పుడు ఏ గుళ్ళకి వెళ్ళదు. ఈశ్వరుడు గుడికి ఒకటే, అందరికి ఒకటే చెప్పేస్తాను. అన్నీ ఒకటే గుడి, దేవుడు ఒకటే నమ్మని చెప్పడానికి ఒకటే నమ్ముతాను నేను. ఎందుకంటే వాళ్ళ పోట్లు తీసుకొని నన్ను ఎలకెట్టేస్తారు కదా. నాకు ఏటొస్తుంది. నిన్న సాయంత్రం 4 గంటలు నా కొడుకు కూతురు ఇద్దాం ఏటొచ్చింది. నీకు కిసంబాబుకి వెళ్తానమాట. సిగ్గు. అదృష్టవంతులకి, ధనవంతులకి, కోటీశ్వర్లకి, ఆరోగ్యవంతులకి కృతజ్ఞతలు. అలాగే నా గురువు గారికి పాదాభివందనాలు. వాళ్ళ తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. అలాగే వాళ్ళ భార్య గారికి నా పాదాభివందనాలు. గురువు గారు 7 గురువుల దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకొని ఇప్పుడు మనకి 8వ గురువుగా మనకి విద్య నేర్పడానికి వచ్చారు. 8 దిక్కులు మీరు ఏ దిక్కుకి వెళ్ళినా విశ్వమణి గురువు గారు సబ్జెక్ట్ అనేది విత్తనాలు నాటేశారు ఆల్రెడీ. సో నా పేరు లక్ష్మణ్ రావు. నేను ఇది 3వ క్లాసు. వైజాగ్ ఇది 2nd టైం. నా 1st క్లాసు హైదరాబాదు. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. క్లాస్కి మెట్టు ఎక్కుతూ ఉన్నాను. నాకంటూ ఒక గోల్ ఉంది. నన్ను నడిపించే శక్తి నా ముందు ఉన్నారు, నా గుండెల్లో ఉన్నారు. నేను పూజిస్తానండి, డైలీ పూజిస్తాను. నేను ఏంటంటే గురువు గారికి ఒకరోజు ఫోన్ చేశాను. సార్ నేను డైలీ చేస్తున్నాను సార్, పిన్ టు పిన్ చేస్తున్నానంటే సార్ ఒకటే చెప్పారు, నువ్వు టెస్ట్లో ఉన్నావు. నేను మనసులో ఉన్నది ఎలా చెప్పేశారు గురువుగారు? నేను ఆశ్చర్యపోయాను. మాట్లాడామని చెప్పారు, చాలా హ్యాపీ అయ్యింది. చెప్తాను, కంగారు పడొద్దు. ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే నాకు గురువుగారు మాట్లాడింది. సొంత అన్న కూడా నాతో మాట్లాడు, అలాంటి గురువుగారు నాతో మాట్లాడేసరికి అబ్బా, నేను ఈ ఆనందం ఏంటంటే ఇది మీకు టచ్ అయిన వాళ్ళకి తెలుస్తుందండి. టచ్ అవని వాళ్ళకి మీరు ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఈ టెస్ట్లో ఏం జరిగిందంటే 3 నెలలు ఇంటి రెంట్ కట్టలేదు, 3 నెలలు బండి ఫైనాన్స్ కట్టలేదు, 3 నెలలు ఇబ్బంది. అయితే బండి వచ్చి తీసుకెళ్తే సంతోషంగా ఆ బైక్ని కిస్ పెట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పాను. నాకు తెలుసు నా వెహికల్ నా దగ్గరికి వచ్చేస్తుందని నాకు తెలుసు, తీసుకెళ్ళండి అని చెప్పాను. రూమ్ రెంట్ కట్టలేదు కదా, మీరు ఖాళీ చేసేయండి అన్నారు. దీపావళి రోజు అందరు పండుగ జరుపుకుంటుంటే ఆ రోజు నైటు 7:30కి మీరు ఖాళీ చేసేయండి, డిస్టర్బెన్స్ అయిపోయింది. అయినా భయపడలేదు. నాకు సబ్జెక్ట్ ఉంది, విశ్వమణి గురువు గారు చెప్పిన పిన్ టు పిన్ ఫాలో అవుతున్నాను. నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నాకు తెలిసిపోయింది. వర్షం పడ్డా నేను 4 గంటలకు లేచి మేడమేకి చేసి వర్షం పడ్డా మెరుపులు కానీ ఉరుములు కానీ ఏదొచ్చినా ఆ వర్షంలో తడిసి కూడా నేను చేసేవాడిని అండి. టు బీ ఫ్రాంక్ అండి, నేను ప్రతి పాయింట్ కూడా నాకు తెలుసు. నేను చేశాను కాబట్టి ఇంత ధైర్యంగా ఇంత సులభంగా నేను చెప్తున్నాను. ప్రతిదీ ఛాలెంజ్ వచ్చింది, ప్రతిదీ ఛాలెంజ్. కానీ ఈ సబ్జెక్ట్ తీసుకొని నేను ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ముందుకే వెళ్ళాను. కానీ ఎక్కడ వెనక్కి తగ్గలేదు, నేను ఎక్కడ తగ్గలేదు. ఖాళీ చేసేమన్నారు, ఓకే ఖాళీ చేసేస్తా. విశ్వమా నువ్వు నాకు దారి చూపించు, నేను మనస్ఫూర్తిగా నమ్ముకున్నాను కదా, నాకు దారి చూపించు. నెక్స్ట్ డే రూమ్ చూసాం, అడ్వాన్స్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఎల్లుండి మీరు వచ్చేయండి సార్ అని చెప్పేసి అంటే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి మేమంతా ప్యాక్ చేసుకున్నాము. అడ్వాన్స్ రిటర్న్ చేశారు. భయపడలేదు. ఎందుకు భయపడాలి?
తప్పు చేయలేదు, నాకేముంది ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నిన్ను నువ్వు నమ్ముకోరా రే పాపిస్తాడు అని అంటారు కదా సారు. ఆయన నోటంటే వచ్చి ప్రతి మాట విత్తనం అండి, విత్తనం. అది పడ్డాదంటే కానీ చెట్టు అవడమే తప్ప కానీ ఎక్కడ పోయేది ఉండదు. కరెక్ట్గా పాజిటివ్గా తీసుకోండి. ఖాళీ చేసి అంటే రెంట్ రిటర్న్ చేశారు, థ్యాంక్ యూ చెప్పాను. 1 డే టైం ఉంది, తిరిగాను మా పిల్లలందరితోటి. విశ్వమని గురువు గారిని నమ్ముకున్నాను, సబ్జెక్ట్ నమ్ముకున్నాను, నేను పాస్ అయ్యాను అనుకున్నాను, ముందుకే వెళ్ళాను. ఏదైతే నాకు ఇక్కడ ఉంటున్న 10,000 రూపీస్ రెంటు వేరే దగ్గర చూశాను, 8,000 అయింది, రెంట్ రిటర్న్ ఇచ్చారు కదా. నెక్స్ట్ ఇల్లు చూసుకుంటే 6,000కి ఏదైతే నేను ఫస్ట్లో ఉన్నాను అపార్ట్మెంట్ 2 bedrooms అంతే క్వాలిటీని 6,000 రూపీస్కి వచ్చిందండి. 10,000 ఎక్కడ, 8,000 ఎక్కడ, 6,000 ఎక్కడ. అక్కడికి వచ్చి ప్రతి టెస్ట్ నేను పాస్ అయ్యాను. ఎందుకంటే అది నేను చేశాను, బలంగా చేశాను, నమ్మాను. ఏ ఒక్కరోజు కూడా మిస్ అవ్వను. ఎందుకంటే నాకు తెలుసు దసరా పండుగ ఫ్యామిలీకి పంపించాను కానీ సబ్జెక్ట్ గురించి ఉండిపోయాను నేను. నాకు తెలుసు ఈ సబ్జెక్ట్లో అసలు ఏంట్రా బాబు ఈ పవర్ అనేది నాకు తెలుసు, నేను అనుభవించాను. నా కళ్ళారా నేను చూశాను, విశ్వాన్ని చూశానండి నేను అనుభవించి. అయితే ఆ రూమ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా 4 నెలలు అయిన తర్వాత నాకు 000 దగ్గర నుండి 999 వరకు నాకు ప్రతిదీ కూడా ఏంజిల్స్ నెంబర్స్ ద్వారాగా నాకు చెప్పుకుంటూ వస్తుంది. ఒక్కొక్కటి వస్తున్న కొద్దీ నేను ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూనే ఉన్నాను. 4 నెలల తర్వాత 786 వచ్చిందండి. ఆ 786 కూడా ఏ రకంగా వచ్చిందంటే, ఈరోజు నాకు 786 వస్తే బాగుండు ఇలాగ అనుకునేవాడిని, కానీ వచ్చేది కాదు. నేను నమ్ముకున్నాను కదా, అప్రమేషన్ చేసుకున్నా, ఏదో విధిగా నేను చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటే అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడితే నా మైండ్ చెప్పింది ఈరోజు 786 గురించి చెప్పు అని చెప్పింది. నేను వస్తాలే ఆ లైట్ అనుకున్నా. మార్కెట్కి వెళ్ళాను, 786 వచ్చింది గురువుగారు. వచ్చిన తర్వాత నుంచి నా జీవితం చూసుకుంటే నేను ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. ఓకే, నాకు అయిన తర్వాత నేను లైట్గా నాకు 1,00,000 రూపాయలు కావాలి అని జస్ట్ లైట్గా అనుకున్నాను అంతే. మా ఫ్రెండ్ 2వ రోజు ఫోన్ చేసి, లక్ష్మణ్ 1,00,000 రూపాయలు బిజినెస్ నేను చేస్తాను, నీ పేరు మీద కట్టేసాను అన్నారు. 1,00,000 రూపాయలు అడిగాను కదా, 1,00,000 రూపాయలు నా పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ కూడా ఎలా అంటే ఎక్సలెంట్ బిజినెస్ అండి. ఒక బిజినెస్ నాకు వచ్చిందంటే దాని అదుపు అసలు ఏంటి, దాని కథ కళ్యాణం ఏంటి మొత్తం సెర్చ్ చేసుకుని చేస్తాను. సూపర్ అండి అది. ఓకే, నెక్స్ట్ డ్రీమ్ పోస్టర్ పెట్టా. ఎల్లో పెద్ద పేపర్ తీసుకొని దానికి డ్రీమ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఆ డ్రీమ్ హౌస్ని బయటకు వెళ్తుంటే కిస్ పెట్టా, ఐ లవ్ మై హోమ్ అని. 2వ రోజే రియల్ ఎస్టేట్ అతను వచ్చేసి ఇదే వైజాగ్లో ఎక్కడంటే మన గేటెడ్ కమ్యూనిటీలో 70 లక్షలు ఫ్లాటు 20 lakhsకి నాకు ఇచ్చేసారు. ఆ ఇల్లు ఎలా ఉందంటే అసలు మేము అందులో ఉన్నాము, ఆడుకుంటాం, పిల్లలు, అసలు మొత్తం డ్రీమ్ చేశాను. 70 లక్షల ఇల్లు చూడండి 20 లక్షలకి. ఆయన ఏమన్నారంటే అలా వచ్చేసి, లక్ష్మణ్ గారు మీరు నాతో ఉండిపోండి, మీకు నెలకు 1,00,000 రూపాయలు ఇస్తానండి అంటున్నాడు. నెలకి 1,00,000 రూపాయలు ఇస్తాను, నాతో ఉండు, నెలకి 1,00,000 రూపాయలు నేను చేసే బిజినెస్లు అన్నీ నీకే ఇస్తాను, నాకు ఎంత వచ్చినా అంత నీకు ఇస్తాను, తీసుకో, నువ్వు అదృష్టవంతుడు. నేను ఇవన్నీ అప్రమేషన్ చేసుకుంటాను, బలంగా చేసుకుంటాను, ఊరికే చేయనండి, బలంగా చేస్తాను. కాబట్టి నాకు ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరు అదృష్టవంతులండి, మీ భార్య అదృష్టవంతులండి, మీ పిల్లలు అదృష్టవంతులు అని చెప్తారు. మా మిస్సెస్ అదే మా పండు, నిక్ నేమ్ పండు, ఇదేంటి ఇలా అంటున్నారంటే, అవును నేను అదృష్టవంతునే కదా. అంతే, ప్రతిదీ స్టెప్ బై చేసుకుంటూ వెళ్ళానండి. ఎక్కడ ఏ ఛాలెంజ్ వచ్చినా ఈ ఛాలెంజెస్లో నేను గెలిచాను గురువుగారు, గెలిచాను. దీనికి కారణం కూడా నా వల్ల ఏంటంటే గురువుగారు ఇచ్చిన శక్తి, ఆ యొక్క ఎనర్జీ, ఆయన ఇచ్చిన మాటలో. ఈ సబ్జెక్ట్ కూడా ఎలాంటిదంటే చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ కానీ గురువుగారు చెప్పింది ఈజీగా తీసుకోకండి, చాలా సులభంగా తీసుకోండి, మనసు పెట్టి తీసుకోవాలంటే చూడండి. ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ధనవంతుడు అయ్యాను. నాకు తెలిసిపోయింది
ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు 1 ఇయర్ మ్యాప్ కూడా నేను వేసుకున్నాను. ఏ మంత్లో నాకు ఏమేమి కావాలి, ఏదేం చేయాలి, నేను అంటే 1 ఇయర్ ప్లానింగ్ కూడా వేసుకుంటే మా మిస్సెస్ గృహప్రవేశానికి ఎవరికి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, లిస్ట్ రాసేసుకుంది. నాకేం కావాలో అది రాసుకుని 1 ఇయర్ ప్లానింగ్ ఉంది నాకు కరెక్ట్గా. అంత జరిగిపోతుంది ఆ ప్లానింగ్ ప్రకారం. వాళ్ళు ఫోన్ చేసి మీరు చెయ్యండి, నాకు ఉండండి, మీరు ఉండండి, నా వచ్చిన దాంట్లో మీకు ఇస్తాను. నా ఎడ్యుకేషన్ ఏంటి, నా ఇక్కడ నేను తీసుకున్న ఒకటే ఎడ్యుకేషన్ అండి, విశ్వమణి గురువు గారి ఎడ్యుకేషన్ తీసుకున్నాను. ఆయన పవర్ తీసుకుని ఆయన వెనకాల ఉన్నామనుకోండి చాలండి, ఇంకేం అవసరం లేదు. ఈరోజు నా భార్య పిల్లలు కూడా నాకు ఈ సబ్జెక్టే ఇష్టం. ఈ సబ్జెక్ట్ అంటే అంత పిచ్చి. నాకు ఏదైనా ఇలా చేస్తాను, బ్లడ్ అయినా సరే విశ్వమణి గురువు గారు నాకు అది వస్తుంది. ఇంకోటి చెప్తాను, నేను కంటిన్యూ చేస్తాను. కాబట్టి మొన్న ఒకరోజు బాగా తిరిగేసి అలిసిపోయి తినేసి పడుకుందామని బెడ్ మీద పడుకుంటే ఇటు అటు అవుతున్నాను కానీ పడుకునివ్వట్లేదు. ఇంక ఇలా కాదు, అదే మందు తాగినోడికి అది మరి షాంపులు వేస్తే కానీ నిద్ర పడదు వాడికి. మళ్ళీ అద్దం ముందుకు వెళ్ళి అపరమేషను ధ్యానం చేస్తే కానీ వచ్చి పడుకుంటే అప్పుడు కానీ నాకు నిద్ర రాలేదు. అలా పడుకుని పడిపోయాను. అంత పిచ్చిగా చేస్తాను. నాకు ఎవరితో సంబంధం లేదు. నాకు నా సబ్జెక్టు, నా పిల్లలు, నా డ్రీమ్స్ నాకేం కావాలి, 2040 కూడా నాకేం కావాలి, ఆ విధంగా ఆలోచిస్తున్నాను. ఇదంతా ఏంటంటే మొత్తం సబ్జెక్టులో అంత పవర్ ఉందండి, చాలా పవర్ ఉంది. మీకు ఏది కావాలంటే ఈ సబ్జెక్టు, ఈ గురువుగారి శక్తిని చూసిన వ్యక్తిని నేను కల్లారా. మీకు ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. ఒక్కసారి ఈ క్లాస్ అటెండ్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. ప్రాణం కన్నా ఎక్కువ ఇచ్చేయాలనిపిస్తుంది సబ్జెక్ట్ గురించి, అంత ప్రేమ పిచ్చి. అయితే ఈ సబ్జెక్ట్లో సక్సెస్ అయిపోయాం కదా. ఎలా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అంటే, మనము చనిపోయిన తర్వాత రేవు దగ్గర తీసుకెళ్తారు కదా, మన బాడీ వచ్చి వెహికల్, మన ఆత్మ వచ్చి డ్రైవర్. కాబట్టి మన ఆత్మ బయటకు వచ్చి విశ్వంకి చెప్తుందంట, అబ్బాబ్బా ఏం వెహికల్లో పంపించినారు, వాడు తీసుకున్న ఛాలెంజెస్ ఏంటి, వాడు తీసుకున్న పని ఏంటి అని చెప్పి మళ్ళీ ఏదైనా వెహికల్లో ఇలాంటి బాడీలో పంపించరని విశ్వానికి చెప్పాలంట మన ఆత్మ. ఎందుకంటే అట్లాంటి బతుకుతున్నామండి, ఆశమాస కాదండి. ఇక్కడ కూర్చున్నారు మీరు మనందరం కూడా ధనవంతులమండి. మనం పాజిటివ్ థింకింగ్ తీసుకోవాలి. ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నేను బుక్స్ చదువుతూ ఉంటే ఇది చెప్తున్నారు గురువుగారు, ఇది ఇందులో ఉందా, నాకు క్లారిటీ కనిపిస్తుంది, అద్దంలా కనిపిస్తుంది. నేను ధ్యానం చేస్తే తెల్లటి ఆవు ముఖం కనిపిస్తుంది నాకు. రోజు మా ఇంటికాడ గేట్ కాడికి ఆవులు వస్తాయి, 3 ఆవులు వస్తాయి, అంబానే అరుస్తాయి. బీట్రూట్ రెడీగా ఉంటుంది, తీసుకెళ్ళి ఇస్తాను చక్కగా. అంత పిచ్చి అండి నాకు సబ్జెక్ట్ అంటే పిచ్చి. ఆ రోజు గురువుగారితో మాట్లాడినప్పుడు ఎంత ఆనందం వేసింది. నా అన్నదమ్ములు నాతో మాట్లాడరు. అట్లా నాకు భుజం తట్టి పైకి లేపిన వ్యక్తి అండి. క్లాస్ చాలా బాగుంటుంది, ఇంకా చాలా నేను సాధించబోతున్నాను. అట్లాంటి ఇంట్లో నేను ఉంటాను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఈ సబ్జెక్ట్ వల్ల నేను నా ఫైనాన్షియల్గా కానివ్వండి, నా వల్ల 10 మంది కుటుంబాలు బాగుపడాలండి, నా వల్ల బాగుపడాలి. ఆయన నాకు ఇచ్చిన జీవితం ఏంటి, నిన్ను నువ్వు నమ్ముకోరా అని చెప్పి ఆయన ప్రతి మాట మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ని కూడా మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటారు, ఈ సబ్జెక్ట్ని కూడా అలాగే ప్రేమించుకోండి. ఇది ఎక్సలెంట్గా ఉంది ఈ సబ్జెక్టు. నా 3వ క్లాస్కి ఇంత జరిగింది. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నెగిటివ్ అసలు ఈ సబ్జెక్ట్ ఉంటే మన చుట్టూ కంచె ఉంటుందండి. నెగిటివ్ అనేది మన దగ్గరకు రాదు. అసలు ఈ తుఫాన్ లాగా ఏది వచ్చినా అసలు మన దగ్గరకు కూడా రాదు. అలాంటి పవర్ అనేది దీన్ని నమ్మి చేయాలి. నమ్మకపోతే ఏది రాదు. వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. అది బిలీవ్ చేసేయాలి. మీరు అందులో నీలం అయిపోవాలి అంతే. లేదు అంటే ఇంక మనం అలాగే ఉంటాయి. ఒడ్డు మీద ఉండి ఎన్ని రోజులు చూస్తామండి. నాకు అలాగని నాకు రాలేదనుక నాకు చాలా నెగిటివ్ వచ్చింది. అమ్మో నేను ఇన్ని లక్షలు ఆడికి ఇవ్వాలి, నేను 10,000తో నేను సంపాదించుకుంటే ఎప్పుడు నేను తీర్చుకుంటున్నాను. నాకు ఇచ్చారు వెపన్ ఏంటి, సబ్జెక్ట్ అనేది వెపన్ ఇచ్చారు. ఇంకేం ఇవ్వరు, కత్తులు కటారులు ఏం లేదు. ఇది సబ్జెక్ట్ ఇచ్చారు. ఆ సబ్జెక్ట్ని పట్టుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. కాకపోతే నాకు ఇంకా లేటుగా వచ్చిందని చిన్న ఇదిగా తప్ప. సో చాలా ఎక్సలెంట్ అండి. మా ఇంట్లో మా వాతావరణం కానీ అంత పాజిటివ్గా మారిపోయింది. నాకు ఇంకా కొన్ని గుర్తు చాలా ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ప్రతిరోజు మేము మనసులో పెట్టుకొని నేను పూజించుకుంటాను సార్. మీ బేసిక్స్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి కోటేశ్వరులకి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారి గురువు గారికి కృతజ్ఞతలు, వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నేను నర్సీపట్నం నుంచి వచ్చానండి. ఇది నా 2nd క్లాసు. నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాను.
నా దగ్గర 12 మంది కుర్రోళ్ళు చేస్తుంటారు ఇప్పుడు కూడా డైలీ. నేను ఈ గురువుగారి సబ్జెక్ట్ ఇంచుమించు ఒక 4 months నుంచి చూస్తున్నాను. ఫస్ట్ నేను ప్రతిరోజు నాకు కొద్దిగా డ్రింక్ అలవాటు అది ఉండేది. నైట్ వచ్చి ఏదో డిస్ట్రిబ్యూట్గా ఉండి ఈ వర్కుల వల్ల అలా చేసేవాడిని. అయితే ఈ సబ్జెక్ట్కి వచ్చాక అది పూర్తిగా మానేశాను. ఇంకా పూర్తిగా ఇంకా థాటే లేదు నాకు అసలు ఏ విధంగా. తర్వాత ఎక్కడికి వెళ్ళినా ప్రతిదానికి భయపడిపోయేవాడిని విపరీతంగా. అప్పుడు ఇప్పుడు అలాంటి భయం కానీ ఇది నాకు ఫస్ట్ టైం అండి. ఇది పట్టుకోవడం ఇన్నాళ్ళు బట్టి నాకు కూడా మైక్ అలవాటు లేదు ఇప్పటి వరకు, ఇదే ఫస్ట్ టైం. తర్వాత ఈ సబ్జెక్ట్లోకి వచ్చాక చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. నెక్స్ట్కి వచ్చినప్పుడు నా మిరాకిల్స్ అని చెప్తాను తప్పకుండా. థ్యాంక్ యూ. కానీ తాగుడు అనేది మార్పు వచ్చిందండి, మెయిన్ విషయం జరిగి ఉండదు కదా నీకు. ప్రతి విషయం మారిపోయినప్పుడు పూర్తిగా మానేశాను కాబట్టి. ఇప్పుడు రాజు నువ్వే, మంత్రి నువ్వే, అంతేనండి, మానేశాను. మళ్ళీ మారిపోయిలా ఈ సబ్జెక్ట్ అలాంటిది కదా. నాకు ఇంకా చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు, ఇంకా చేయాలి. సరిపోతుంది. క్లాస్ సూపర్గా ఉందండి. ఇక్కడికి వచ్చిన భోజనాలు కూడా చాలా బాగున్నాయి. లైట్లకి అందరికి మీరు అందరికి వచ్చినందుకే కృతజ్ఞతలు.